హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి వరలక్ష్మి బ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను నైటు కన్ను మీద కొద్దిగా చిట్పట్ అని కన్ను మీద పడ్డది. చాలా అంటే చాలా మంటలు వేసింది. సరే అని నేను అలానే పనుకొని పొద్దుగాల 4:50కి లేచిన, బాగా పెయిన్ అయ్యి దాని తర్వాత నాకు తెలిసిన ఒక అన్న వాళ్ళ ఇంట్లో ఫార్మసీ కంప్లీట్ చేసిన ఒక అన్నకు అడిగితే, అన్న ఈ ఆయిల్మెంట్ రాసుకో యాంటీబయాటిక్ అని చెప్పిండే. సరేలే అన్న అని నేను మా వైఫ్తో అయితే రాపియడం అయితే జరిగింది. ఎందుకంటే నొప్పి అనేది బాగా విపరీతంగా ఉంది. సో నైటు కళ్ళలో పడినప్పుడు అంత మంట రాలేదు, కానీ పనుకున్నప్పుడు మాత్రం చాలా పెయిన్ అయింది. సో ఇంకా అలా నేనైతే కొద్దిగా రిలీఫ్ అయినాను. ఈరోజు యోగా క్లాస్కి వెళ్దాం అనుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే, యోగా క్లాస్కి వెళ్దామనే లోపలికి వర్షం దాదాపు 2 గంటల నుంచో 3 గంటల నుంచో గట్టిగా పడుతూనే ఉంది. అంత గట్టిగా పడతలేదు, అంత మెల్లగా పడతలేదు, మీడియం సైజులో పడుతూ ఇంకా పడుతూనే ఉంది వర్షం. సరేలే అని వరలక్ష్మి దగ్గరికి వెళ్ళి, ఎక్కడ మళ్ళీ కళ్ళలో మళ్ళీ ఒకసారి పడుతుందేమో అని కొద్దిగా భయం వేసి కెమెరా చాలా ఇంచుమించుగా ఒక 5 అడుగులు దూరం పెట్టి వీడియో తీస్తుంటే వరలక్ష్మి ఉండి, ఎందుకు అంత భయపడుతున్నావు, ఎప్పుడో ఒకసారి జరుగుతుంటుంది, నా లైఫ్లో చాలాసార్లు చేతి మీద ముఖం మీద పడుతుండే, అంటే నీకు పడిందేమో కానీ నాకు మాత్రం కన్ను మీద పడి మొత్తం, అంటే కన్నుకేం కాలేదు, మళ్ళా మీద ఉన్న చర్మం ఉంటుంది చూడండి, ఆ చర్మం అంటే చాలా పెయిన్ అవుతుంది. ఎందుకు పెయిన్ అవుతుందని అన్నకు అడిగితే, నువ్వు ముఖం కడుక్కుంటావా అని అడిగిండు. సో నేనన్నా ముఖం కడుక్కుంటానన్నయ్య అంటే, ఎలా కడుక్కుంటావు, కళ్ళతోని మంచిగా ముఖం ఒక్కటే అంటే కాదు, కళ్ళు చెవులు అన్నీ నీట్గా క్లీన్ చేయాలి, అంటే సబ్బు పెట్టి కన్ను రెప్పల మీదవి నీట్గా క్లీన్ చేయాలి, లేకపోతే యాంటీబయాటిక్ అది బ్యాక్టీరియా జామ్ అవుతుంది అని అనిండే. ఓహో అలానా, అయితే నేను కళ్ళ రెప్పల మీద మాత్రం కడగలేదన్నయ్య, ఖాళీ చెంప మీద సబ్బు ఎప్పుడో ఒకసారి పెడతాను, ఊరికే మాత్రం పెట్టాను నేను. ఎందుకంటే నాకు ఈ కెమికల్తో సంబంధించిన వాడను, వాడితే ఒక కుంకుడుకాయ నెత్తికి వాడతాను, అది ఎప్పుడో నాకు సమయం పట్టినప్పుడు. సో ఇలా అంటే అంత మాట్లాడినాను. సో నిన్న జరిగిన విషయం ఇది. సో వరలక్ష్మికి అడిగితే, ఈరోజు నీకు అండుకొర్రలు చేస్తున్నాను, 2 రోజులు అది 2 రోజులు ఇది కదా, అండుకొర్రలు 12 గంటలు నానబెడితేనే అవి ఉడుకుతాయి. చూస్తే సేమ్ అది చేప గుడ్లు లాగా ఉంటాయి చూడండి, అలా ఉంటుంది అండుకొర్రలు. చూస్తారు కదా, ఇదంతా ఇలా వేసి నేను దాదాపు ఇప్పుడు ఇంచుమించుగా నెల 15 రోజులు 20 రోజులు అవుతుంది మిల్లెట్స్ స్టార్ట్ చేసి. అంటే ఒక 6 months మిల్లెట్స్ తింటే వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా అవుతామంట. మ్యాక్సిమం బయట ఉన్న స్ప్రైడ్ ఇవన్నీ ఇగ్నోర్ చేసేసిన. ఇంకో విషయం ఏంటంటే, బయట ఉన్న ఫుడ్ ఇగ్నోర్ చేసిన. మొన్నబి వరలక్ష్మి అడిగింది చేపల కోసం అని, అందుకు అపోలో పాంప్లెట్ ఫిష్ తెచ్చిన తర్వాత తెలిసింది, అది నూనెలో అయినా కానీ అలానే చిట్పట్ అంటదంట, నార్మల్గా ఉన్నా కానీ చిట్పట్ అని వెళ్తుందంట. సో ఉడికిన తర్వాత మాత్రం టేస్ట్ అటు కాకుండా ఇటు కాకుండా ఒక రకంగా ఉంది, కానీ ముళ్ళలు అయితే లేవండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే, చేపలు మ్యాక్సిమం నూనెనే వెళ్ళింది, ఏమంటుంది సరిగ్గా ఉడకలేదేమో అని ఏమంటుంది. సో ఇవన్నీ ఎదురైనాయి నిన్నటి సంఘటనలో. ఎందుకో మీతో ఇప్పటి నుంచి కరెక్ట్గా జరిగిన విషయాలన్నీ షేర్ చేసుకుందామని కొద్దిగా అయితే డిసైడ్ చేసుకున్నా. సో ఫ్రెండ్స్, ఇంకా ఇలా జరిగింది. మార్నింగ్ అయితే ఇవి అండుకొర్రలు ఉడికినాయి ఆల్మోస్ట్, ఇంకొద్దిగా ఉడికితే గంజితో ఇంకా వంపుడు ఏమి ఉండదు, డైరెక్ట్ తినుడే. ఇంకా ఉండి వరలక్ష్మి ఉండి రొట్టెలు చేసిన, అవి ఇలా చేస్తావా అని అంటే చేస్తాను అని అన్నా. చూడండి, నిజంగా అండి, భార్యలు చేయడం ఏందో కానీ మనం చేస్తే మాత్రం ఒక రకంగా ఉంటుంది, ఫుడ్ అయినా ఒక రకంగా ఉంటుంది, తిండి అయినా ఒక రకంగా ఉంటుంది. అది నాకు జరిగిన ఈ సంఘటనలన్నీ. సరేలే అబ్బా అని వర్షం ఏమైనా తగ్గిందా అని ఎదురు చూస్తే వర్షం ఏమి తగ్గలేదు. అప్పటికి 8:30 8:45 అవుతుంది. ఈరోజు ఎర్లీగా లేచాను, కొద్దిగా ఎఫెక్ట్ పడినందుకు చాలా పెయిన్ అయింది. సో సర్లే అండి, పోనీలే ఇంకా ఛార్జింగ్ అయితే పెట్టేసి వరలక్ష్మికి అడిగితే ఎలా ఉంది
రొట్టె. నిన్న చోలేది అది ఉంటుంది చూడండి, అది మసాలా అంటే వితౌట్ మసాలా కాదండి. సో అవన్నీ కలిపి కొద్దిగా చేస్తే అది తిన్నాను. ఇంకా వెళ్తున్నాను పనికి. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. మొత్తానికైతే వెళ్తున్నాను. ఇక ఇది మాత్రం నాకు నేను ఎయిర్పోర్ట్లో వర్క్ చేసేటప్పుడు ఒకసారి ఇచ్చిండే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మధ్యలో పట్టలేదు, ఇది జాకెట్ ఇది మొత్తానికి పట్టలేదు, కానీ ఇప్పటికైతే పట్టింది. పట్టింది. ఇంకో విషయం ఏంటంటే నేను జర బక్కగా అయినందుకు చాలా వరకు రిలీఫ్గా ఉన్నా. దమ్ము అనేది అంత వస్తలేదు. ఇక మా వరలక్ష్మి చూడండి ఎన్ని ప్యాకప్లు చేస్తుంది. నిజంగా అంటారు, భార్య ఇంట్లో ఉంటే మనకి ఏ పని అయినా కానీ ఈజీగానే అవుతుంది. మన ఒక్కరోజు భార్య అమ్మగారింటికి పోయింది అనుకోండి, ఇంక అంతే పరిస్థితి. పోలేము, చేయలేము, అది కన్ఫ్యూజ్ అవుతాము. ఆమె ఉన్నందుకు వేడి నీళ్ళు చేసింది, నా కోసం వండుకూరలు చేసింది. ఇంతకన్నా బంగారం లాంటి భార్య ఇంకేడ దొరుకుతుంది చెప్పండి. సరే మరి బాయ్. అది బాయ్. ఫస్ట్కి అయితే వర్క్కి వచ్చి ఒక బ్యాగు, బట్టలు ఇవన్నీ ప్యాక్ చేసి పక్కన పెట్టేసిన. వర్క్ స్టార్ట్ చేయాలి. ఎందుకో నేను వర్క్ ఎక్కువ రోజులు చేయలేము. ఎందుకంటే సార్ ఈ మధ్య కొద్దిగా ఎక్కువ అగ్రెసివ్గా అంటారు కదా, బాధపడుతున్నాను. సర్లే, అమ్మదయ్య వల్ల ఇన్ని రోజులు నాకు దొరికిన పని చాలంత. వేరే ఏదైనా దారి దొరుకుతుంది అన్నమాట. ఈ శనివారం వరకు చేసి అడిగేస్తా. ఎందుకంటే మనం ఇంత కష్టపడ్డా కానీ దాని రెస్పాన్స్ సరిగ్గా లేకపోతే మనం వర్క్ చేసిపోయి వేస్టే, గుర్తుపెట్టుకోండి. సో నా లైఫ్లో ఇలా జరుగుతుంది భయ్య. సో అంతా అమ్మదయ్య, నాది ఏం లేదు. అయ్యదయ్య, అమ్మదయ్య అంటే. కొద్దిగా తగ్గింది అనుకుంటున్నాను. నేను ఎక్కువ శాతం ఏంటంటే ఇవన్నీ బాగా స్క్రబ్ చేసుకోవాలంట. నార్మల్గా నేను ఇలా స్క్రబ్ చేస్తాను, అంటే వితౌట్ అంత ఎక్కువ వాడను సబ్బు. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఈ కన్ను రెప్పల మీదవి ఈ స్క్రబ్ చేయడం వల్ల కొద్దిగా పెయిన్ అనేది తగ్గింది. సో ఫ్రెండ్స్, మీరు మాత్రం నాలాగా కాకండి, మొత్తం బాగా స్క్రబ్ చేయండి, రెప్పల మీద చేయండి. కొద్దిగా టైం లేట్ అయినా కొద్దిగా ఇబ్బంది పడకోకుండా చేయండి. ఎందుకంటే నాకు ఈ కన్ను ఎఫెక్ట్ అయింది. సో మీకు కూడా జరగద్దు అనుకుంటే ఇలా చేయండి. నేను లంచ్ టైంకి వచ్చినాను, తినేసినాను, కూర్చున్నాను. ఈరోజైతే సార్ అయితే ప్రిన్సిపల్ సార్ చాలా కోపం అవుతుండు. అంటే ఎందుకు అవుతుండే, పొద్దుగాల 10 గంటలకు ఎక్కినానబ్బా, వర్షం పడుతుంది సార్, బయట సరిగ్గా లేదు వాతావరణం అంటే, సరేలే అని ఇంకేమనలేదు. సరే చూద్దాం సాయంత్రం వరకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నాకు లంచ్ టైం అయిపోయింది, మళ్ళీ వెళ్ళాలి. ఇప్పుడు 2 అవుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పటి నుంచి మంచిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తానని డిసైడ్ అవుతున్నాను. ఎందుకంటే నా లైఫ్లో జరిగే ప్రతి ఒక్క విషయం మీతో షేర్ చేసుకుందామని వరలక్ష్మికి అడిగాను. శారీ బిజినెస్ ఎలా ఉంది, చేయగలుగుతున్నావు అంటే కొద్దిగా డల్ అయింది, కొద్దిగా ఆలోచన వేరే అయింది. నేను ఒక్క వారంలో, ఒక 10 రోజుల్లో మాత్రం సక్సెస్ కావాలి. ఈ సక్సెస్ కావాలంటే మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. నా సజెషన్ అబ్బా, కష్టపడి ఖచ్చితంగా మనకి ఇన్ని డబ్బులు, ఒక రోజు కష్టపడితే నాకు 1000 రూపాయలు. సో అది ఎంత కష్టపడితే నాకు డబ్బులు వస్తున్నట్టు, ఆ ఫీల్డ్లోకి అంత కష్టపడితే అంత అమౌంట్ వస్తుంది. సో ఆమెకైతే అట్లా సజెషన్ ఇచ్చిన, నేను ఇవ్వడం సజెషన్ వరకు. తర్వాత ఆమె ఇష్టం. తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. బాయ్ బాయ్ బాయ్. అందరికీ జై హింద్. మీకు అద్భుతం చూపించాలా, ఇది రియల్ గన్ అనుకున్నా నేను, కానీ చూస్తుర్రా మొత్తం ఎలా ఉందో. ఇది భలే సెట్ చేసిర్రబ్బా. ఇక చూడండి, రియల్ గన్ అనుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇది స్కూల్లో కదా, స్కూల్లో ఇవన్నీ షోకేస్ కోసం పెడతారు. నిజంగా హైలైట్ అబ్బా. అది మొత్తం కుట్టేసిరు, మొత్తం అస్థి పంజరాలతో మొత్తం. అది కొద్దిగా పెయిన్ తగ్గిందబ్బా, ఇటు సైడ్ తక్కువ ఉంది. అది ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళి మా వరలక్ష్మి ఏమేం చేసిందో. ఇది మొత్తం సైన్స్ ల్యాబ్ మొత్తం.
ఇట్లాంటి ల్యాబ్లో ఒక 4-5 ఉన్నాయి. అవన్నీ కంప్లీట్గా ఇట్లా వర్క్ చేయాలి, బార్డరు కింద మీద. అయితే కన్ను మీద రెప్పకి ఉబ్బినందుకు ఈ ఒకటి ట్యాబ్లెట్ అంట. ఇదొకటి 2 రోజులు 2 పూటలకి ఇచ్చిండు. చూద్దాం, తక్కువ అయితే బాగుండు కదా, మనీ కాదు కదా ఇంపార్టెంట్. ఏమంటారు ఫ్రెండ్స్? ఇది మింగేసి కొద్దిగా పాలు తాగి రిలాక్స్ అయితే మీకు వీడియో అప్లోడ్ అవుతుంది. బాయ్. కొద్దిగా వాంతికి వచ్చినట్టు అవుతుంది. బాయ్. ఫ్రెండ్స్, నేను ఎప్పుడు పాలలో బెల్లం ఖచ్చితంగా కలుపుకుంటాను. ఎందుకు అంటే నేను బెల్లంతో ఎక్కువ ఎందుకు తాగడం అంటే, ఇంకో రీజన్ ఏంటంటే నేను చేసే పెయింటింగ్ వర్క్లో కెమికల్ కదండి. సో దాని గురించి కంప్లీట్గా ఇట్లా బెల్లం ఉంటుంది, బెల్లమే వేసుకుంటాను నేను. చక్కెర ఎక్కువ తినను, మ్యాక్సిమం చక్కెర అయితే ముట్టుకోను. ఎప్పుడో ఒకసారి మా భార్య చక్కెర అయితేనే తింటుంది. ఈ గుడ్డు వాడేరా, అదే గుడ్డు వేస్ట్ అయింది కదా, ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తావా ఏంది? నా నెత్తి మీద కొడతావా? స్మార్ట్ అవుతున్నావు వరలక్ష్మి. ఏం వాడుతున్నావు? కోడిపి వాడుతున్నావా? సరే ఇంకా వాడు, లేకపోతే బాగుండదు. రేపు నువ్వు వాడు. అట్లా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇట్లా మాట్లాడుతుంది, మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడదు. వర్షం వస్తుంది, మన సబ్స్క్రైబర్లకి ఏం చెప్తావు? ఇంకా అంతే. అదే ఫ్రెండ్స్, ఇది జర మేలు కదా మన్నటికి ఈ రోజుకి గొంతు. చేపలు ఎన్ని తిన్నది తెలుసా? చేపలు అది అపోలో చేప ఎట్లుంది మమ్మీ? అంత టేస్ట్ లేదు, ఒక రకంగా ఉంది, టేస్ట్ అయితే లేదు. ఇంకో విషయం ఏంటంటే అది తింటుంటే స్మెల్ ఎక్కువ వస్తుంది, ఇల్లంతా స్మెల్ అవుతుంది. సో అది రేపు రిటర్న్ ఇంటికి పంపిస్తున్నాం కానీ. సో అది ఫ్రెండ్స్, ఇక వర్షాలు ఎక్కువ పడుతున్నాయి. నేను ఇచ్చే ఏంది సరే వేపిస్తాం. అయితే ఫ్రెండ్స్, వర్షాలు ఎక్కువ ఉన్నాయి, బయటికి వెళ్ళకండి. ఏదైనా అర్జెంట్ పని ఉంటేనే వెళ్ళండి, స్పీడ్గా బండి నడపకండి. ఎందుకంటే చాలా వరకు స్పీడ్గా ఈ మధ్య బండ్లు స్లిప్ అవుతున్నాయి. బీ కేర్ఫుల్. అన్న అనుకోండి, తమ్ముడు అనుకోండి, లేకపోతే మీకన్నా పెద్దవాడు చిన్నవాడు అనుకోండి, కానీ తొందరపడి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఇంకా 1 వీక్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే హెల్త్ చూసుకోండి. మ్యాక్సిమం చల్ల వాటర్లు, కూలింగు అవి ఇవి ముట్టుకోకండి. మ్యాక్సిమం వేడి నీళ్ళు తాగండి. అంతా కాలేదనుకుంటే రాగి బిందెలో ఎట్లా కొంతమంది పెద్దవాళ్ళ ఇంట్లో ఉండొచ్చు. మా ఇంట్లో అయితే నార్మల్ ఇట్లా స్టీల్ బిందెలో రాగిది ఇంత బ్లేడ్ ఉంటుంది, ఇంత ఉంటుంది. సో అది వేయంగానే అది మొత్తం రాగి నీళ్ళు అవుతాయని మా ఒక చిన్న నమ్మకము. సో ప్లీజ్ అందరికీ దయచేసి చెప్తున్నాను, ఇంకా 1 వీక్ వరకు వర్షాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళకండి, బీ కేర్ఫుల్. వెళ్తే జాగ్రత్తగా ఉండండి, అంతే నేను ఇచ్చే సజెషన్. ఓకేనా? బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.